పోతా ఉన్నాడు. గలిలయకు ప్రయాణమై పోతా ఉన్నాడు. యూదయ గలిలయకు వెళ్ళాలి అంటే మార్గ మధ్యంలో సమరయలో పడి వెళ్ళాలి. ఎక్కడ పడి వెళ్ళాలా? సమరయ గుండా వెళ్ళాలి. అయితే యూదులు సమరయ గుండా వెళ్ళకుండా పక్కనే గలిలయకు వెళ్ళేవారు. ఏం కారణం? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా యూదయ నుండి గలిలయకు వెళ్తూ ఆయన ఏం చేశాడంటే రెండు పట్టణాల మధ్యలో సమరయలోని సుకార అనే ఊరికి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? సమరయలోని సుకార. అయితే యూదుడైనటువంటి ఈయన మరి సమరయ యొక్క దేశంలోనికి లేదా పట్టణంలోనికి వెళ్ళవలసినటువంటి కారణం ఏంటి అంటే యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది. ఏమంది? పాపులను యేసు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించటకు వచ్చాను అని మాట్లాడు. అంటే ఇప్పుడు ఆ సమరయలోని సుకార్ అనే గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆమె విషయంలో యేసు ప్రభు వారు ఇప్పుడు యూదయ నుండి బయలుదేరి సమరయలోని సుకార్ అనే గ్రామానికి వచ్చాడు. వస్తే అక్కడ ఒక బావి ఉంది. ఏముంది అక్కడ? యాకోబు బావి అండి. ఏమంటుందని? యాకోబు బావి. ఈ బావి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయనతో ఉన్న శిష్యులు ఆహారం కొరకై ఒక గ్రామానికి వెళ్ళారు. అలసిపోయినట్లుగా విశ్రాంతి తీసుకున్నట్లుగా ఆ బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే అప్పుడే ఒక సమరయ స్త్రీ కుండ తీసుకొని బావి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? బావి దగ్గరికి వచ్చి ఏం తీసుకొని వచ్చింది? కుండ తీసుకొని ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆమె పాపి అని తెలుసుకున్నాడు. ఆమె ఏమని తెలుసుకున్నాడు? పాపి. ఎట్లా తెలుసు అండి? ఎంత తెలుసు? యేసు ప్రభువుకు ఆ సమరయలో ఉన్న స్త్రీ పాపి అని ఏ విధంగా తెలుసు అండి? ఇప్పుడు మనం ఉన్నాం. ఎవరన్నా గురించి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఎవరన్నా వాళ్ళ గురించి మనం చెప్తే మనకు తెలుస్తుంది. ఓహో ఫలానా వ్యక్తి ఇలా అంటారు. మరి ఈయనకి ఎవరు చెప్పారు? ఆ స్త్రీ విషయం ఈయనకి ఎవరు చెప్పారు? చెప్పలేదా? మానవుని ఆంతర్యమును ఎరిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? మానవుని ఆంతర్యమును ఎరిగిన దేవుడు. ఇప్పుడు నీలో ఏముందో ఎరిగిన దేవుడు. నువ్వు ఇప్పుడు కూర్చున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు ఎరిగిన దేవుడు. బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్, నీ మైండ్ ఎక్కడుందో? ఎండ పెడుతుంది, గంబగిస్తుంది, పేపర్ తీసుకొని గాలి ఉప్పుకుంటున్నారు, ఇంకా వదిలిపెట్టడు, ఇంకెంతసేపు పెడతాడు అని అనుకుంటున్నావు. కానీ నీవు కూర్చున్నావు అంట. ప్రియులారా గమనించండి, ఆయన మానవుని యొక్క ఏమి ఎరిగినవాడు? చెప్పండి, ఆంతర్యమును ఎరిగినవాడు. నీకు ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరుగును అని ఉంది. ఇంకెక్కడ మనం ఆయన కనపడకుండా ఎక్కడ ఉంటాము? నీకు ఆలోచన రాకముందే ఎరిగినట్టు ఆయన. నీవు ఏం ఆలోచన చేయబోతున్నావు, ఏం చేయబోతున్నావు అని తెలుసు. వాడి ప్రియమైన సోదరి, ఇక్కడ ఆమె పాపి అని తెలుసుకుని
ఇప్పుడు ప్రారంభించాడు. అన్నాడు, నాకు దాహమున కిమ్ము. ఏమన్నాడు ప్రభువు? చెప్పండి. దాహమున కిమ్మని ఆయన అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఆమెకు చాలా ఆశ్చర్యమైంది. ఏంటి ఆశ్చర్యం అంటే, ఇందాకనే చెప్పాను, యూదులు గలిలయకు వెళ్ళేప్పుడు సమరయకు వెళ్ళకుండా పోతారు. అంటే ఆ ఛాయలకే పోరంట. మరి ఇప్పుడు యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గారు సమరయ స్త్రీని ద్రాహం అడుగుతున్నాడంటే ఆమెకు ఆశ్చర్యం కాదా? కాబట్టి ఆశ్చర్యపడింది. అందులోనూ సమరయ స్త్రీ, ఒక పాపంతో ఉన్నటువంటి స్త్రీ అడిగినందుకు ఆశ్చర్యపడి ఆమె అన్నది, ఏమన్నది ఆ సమరయ స్త్రీ? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునికిమ్మని అడుగుచున్నావని ఆయన చెప్పి. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఆమె ఆయనను ఏమని గుర్తించింది అంటే, జీవ్ అంటే యూదుడు. మొట్టమొదటిసారిగా ప్రభువును ఆమె ఏమని గుర్తించిందండి? యూదుడని గుర్తు. అందుకే చెప్తుంది, యూదుడని సమరయ స్త్రీనైనా దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పి. సరే, ఆమె యూదుడని ఎరుగుతా వచ్చు. అనేటువంటి ఇంగ్లీష్ పదానికి యూదుడని అర్థం. నాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు మంచివాడే, దేవుడే అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుని యొక్క కుమారుడు, రక్షకుడని ఎవరు కూడా గుర్తించడం లేదు. ఈనాడు నీవు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, రక్షకుడు అని నువ్వు ఎరిగితే
దానికి సంబంధించి ఇది లేకపోతే డైరెక్ట్ అక్కడి నుంచి తన పవర్ లాగుతుంది. అంటే ఇప్పుడు కిందకి వచ్చిన పవర్ ఉండదు. దీని బ్యాటరీ ఈ గైడ్ లైవా లైవ్ ఇది మిషన్ ఇది ఇన్పుట్ అది అవుట్పుట్ ఆడుంటుంది. అది రిసీవర్ పక్కన రిసీవర్ కాకుండా అనుకుంటుంది.
కూర్చొనే ఉండండి, పాట చూడండి ఒకసారి. దీనికి యాక్షన్ చేద్దాం మళ్ళీ. చుక్ చుక్ బండి పాట ఉంది, 34వ పాట. అందరు కూర్చోవాలి. కేజీ పిల్లలందరూ మీ గ్రూప్స్ నుండి రండి, కూర్చోండి, చూడండి. ట్రైన్ ఎక్కారా మీరు? ఎప్పుడు ఎక్కారు? ఊరు వెళ్ళినప్పుడు ఎక్కుతాం కదా. చుక్ అది ఎలా సౌండ్ చేస్తుంది? చుక్కు 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 అని సౌండ్ చేస్తుంది కదా, అవునా? మరి పాట విందాము, మనం ఆ ట్రైన్లో వెళ్దాం. బాయ్స్ మంచిగా నేర్చుకుంటారు ఈ పాట, ఈ గర్ల్స్ బాగా నేర్చుకుంటారు. చూద్దాం. మంచిగా కూర్చోవాలి ఫస్ట్. బాయ్స్ మీ లైన్స్లో కూర్చోలేదు, మిడిల్లో. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక చక మనం వెళ్తుందండి. చుక్కు 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 రై అంటూ రయమన సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక చక మనం వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి చక 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 వెళ్తుందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారి దీనికి అర్హులండి. యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారి దీనికి అర్హులండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే ఐడి ప్రూఫ్ అండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే మీ ఐడి ప్రూఫ్ అండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక చక మనం వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి వెళ్తుందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి.
రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. ఏసీ ఉండదండి, ఏసీ ఉండదండి, ఏసయ్య భోగిలండి. టీసీ ఏసేనండి, ఆర్ఏసీ ఉండదండి. ఏసీ ఉండదండి, ఏసయ్య భోగిలండి. టీసీ ఏసేనండి, ఆర్ఏసీ ఉండదండి. వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏవి లేవండి. తక్షణమే నమ్మితే తగ్గలదండి. వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏవీ లేవండి. తక్షణమే నమ్మితే తత్కాలు కలదండి. చుకు 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 రైలు బండి, చుకు 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 చకా చకా మన వెళ్తుందండి. చుకు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. పిల్లలందరూ ఒకసారి మళ్ళీ యాక్షన్తో పాడదాం ఈ పాట. లేచి నిలబడండి. నా వెనకాల గట్టిగా రాగంతో చెప్పండి ఒకసారి. చుకు 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 రైలు బండి, చుకు 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 రైలు బండి. చెప్తున్నారా అందరూ? ఇక్కడే ఉన్నారా కేజీ పిల్లలు? నా వెనకాల చెప్పండి. చుకు 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 రైలు బండి, చుకు 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 రైలు బండి. ఇంకా గట్టిగా గట్టిగా చెప్పాలా? చుకు 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 రైలు బండి, చుకు 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 రైలు బండి. మళ్ళీ ఇంకా చుకు 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 రైలు బండి, చుకు చుకు రైలు బండి. మళ్ళీ చుకు 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 రైలు బండి, చుకు 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 రైలు బండి. చక 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 వెళ్తుందండి. చకా చకా చక వెళుతుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ ఎవరు బండండి. చెప్పట్లేదు, చూస్తున్నారు, వింటున్నారు. ఏదో వాళ్ళు చేస్తుంటే చూద్దాం అన్నట్టుగా ఉన్నారు. నేర్చుకోవాలి మీరు, అర్థమైందా? లాస్ట్ టైం మీరు అందరి ముందు చేయాలా లేదా? మరి చేయాలంటే మీరు నేర్చుకోవాలి చక్కగా. గట్టి చెప్పాలి అందరూ. మళ్ళీ ఒకసారి చుకు 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 రైలు బండి, చుకు 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 రైలు బండి. చక 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 వెళ్తుందండి. చక 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 వెళ్తుందండి. గట్టిగా చెప్పాలా? చుకు 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 రైలు బండి, చుకు 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 రైలు బండి. చక 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 వెళ్తుందండి. చక 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 వెళ్తుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. రయ్యంటూ రయమున సాగే పాడండి. రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. రయ్యంటూ రయమున సాగే వినిపించట్లేదు మీ వాయిస్ గట్టిగా. మళ్ళీ రయ్యంటూ వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. మళ్ళీ ఒకసారి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. గట్టిగా చెప్పండి. రయ్యంటూ రయమున సాగే. గట్టిగా పాడాలా? రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడదామా? వచ్చిందా అందరూ? ఎవరు గట్టి పాడతారు? గర్ల్స్ బాయ్సా? ఎవరు బాగా పాడతారు? బాయ్స్ గట్టి పాడతారు. సరే గట్టి పాడదాము అందరం. గర్ల్స్ బాయ్స్ అందరు కలిసి పాడదాం.
యాక్షన్ చేస్తూ చేయండి. చుక్కు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. మళ్ళీ పాడదాం అందరం కలిసి గట్టిగా. పాడుతున్నారా? ఉన్నారా ఇక్కడే? మళ్ళీ గట్టిగా ఉన్నారా? ఉన్నారా? ఓకే, ఇంతే వాయిస్తో పాడాలి. చుక్కు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి వెళ్తుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. పాడండి గట్టిగా. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. యేసుని నమ్మిన వారి కొరకే ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారి దీనికి అర్హులండి. యేసుని నమ్మిన వారి కొరకే ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారి దీనికి అర్హులండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే ఐడి ప్రూఫ్ అండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే ఐడి ప్రూఫ్ అండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చకా చకా చక వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. మళ్ళీ ఒకసారి ఈ వచనం వరకు మళ్ళీ అందరం కలిసి పాడదాం. గట్టిగా మాతో కలిసి పాడుతూ యాక్షన్ చేయండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చకా చకా చక వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చకా చకా చక వెళ్తుందండి. చుక్కు 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 రైలు బండి చకా చకా చక వెళ్తుందండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారి దీనికి అర్హులండి. యేసుని వెంబడించు వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారి దీనికి అర్హులండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే ఐడి ప్రూఫ్ అండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే ఐడి ప్రూఫ్ అండి.
చుకు 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 రైలు బండి చుకు 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 చక 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 వెళ్తుందండి చుకు 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 రైలు బండి చక 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 వెళ్తుందండి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి ఏసీ ఉండదండి ఏసయ్యా భోగిలండి టీసీఏసేనండి ఆర్ఏసీ ఉండదండి ఏసీ ఉండదండి ఏసయ్యా భోగిలండి టీసీఏసేనండి ఆర్ఏసీ ఉండదండి వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏవీ లేవండి తక్షణమే నమ్మితే తత్కాలు కలదండి వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏవీ లేవండి తక్షణమే నమ్మితే తత్కాలు కలదండి చుక్కు 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 రైలు బండి చుకు 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 చక 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 వెళ్తుందండి చుకు 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 చుక్కు 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 రైలు బండి చక 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 వెళ్తుందండి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి చుక్కు 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 రైలు బండి చుకు 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 చక 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 వెళ్తుందండి చుకు 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 చుక్కు 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 రైలు బండి చక 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 వెళ్తుందండి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి రయ్యంటూ రయమున సాగే రక్షణ బండండి పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి కూర్చోండి ఇరవై 21వ పాట కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో మాట్లాడద్దు అందరూ షీట్స్ చూస్తూ పాడండి మాతో కలిసి మాతో బిగ్గరగా పాడాలి మౌనంగా ఎవరు కూడా ఉండొద్దు VBS సాంగ్స్ అన్నీ మీకు నోటికి వచ్చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయినట్టుగా ఉండకూడదు అన్ని పాటలు నోటికి రావాలి ఇందాక ఆంటీ చెప్పారు వెనకాల ఎవ్వరు పాడట్లేదంట కంప్లైంట్ వచ్చింది మీ మీద తర్వాత మిమ్మల్ని నించోబెట్టి పాడిస్తాం సీనియర్ క్లాస్ జూనియర్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు పాడట్లేదని కంప్లైంట్ వచ్చింది ఇప్పుడే కాబట్టి నెక్స్ట్ సాంగ్ ఏదైనా ఉంటే కనుక మిమ్మల్ని నించోబెట్టి పాడిస్తాం అందరూ వింటారు అప్పుడు షీట్స్ చూస్తూ పాడండి అందరు కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో యేసు అంటే రక్షకుడు తెలుసుకో తెలుసుకో క్రీస్తు అంటే అభిషేక్తుడు తలచుకో తలచుకో యేసు అంటే రక్షకుడు తెలుసుకో తెలుసుకో క్రీస్తు అంటే అభిషేక్తుడు తలచుకో
తలచుకో ప్రభు యేసుని నమ్ముకో హృదయములో చేర్చుకో ప్రతి దీవెన అందుకో పరలోకం పొందుకో ప్రభు యేసుని నమ్ముకో హృదయములో చేర్చుకో ప్రతి దీవెన అందుకో పరలోకం పొందుకో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో భేదమేమి లేదు అందరూ పాపులు పాపులు వాదమేమి లేదు యేసు దేవుడు దేవుడు భేదమేమి లేదు అందరూ పాపులు పాపులు వాదమేమి లేదు యేసు దేవుడు దేవుడు గాయాలు పొంది రక్తమంత కార్చెను ప్రతి పాపిని కడిగి పవిత్రపరచెను గాయాలు పొంది రక్తమంత కార్చెను ప్రతి పాపిని కడిగి పవిత్రపరచెను కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో మరొకసారి ఇది పాడదాము మొదటి స్టాంజా బాయ్స్ పాడతారు సెకండ్ గర్ల్స్ కలిసి పాడదాము అందరు విన్నారు కదా ఇప్పుడు కలిసి అందరం కలిసి పల్లవి పాడదాం మొదటిది ఎవరు పాడాలి గట్టిగా ఉన్నారా ఇక్కడ వాళ్ళు ఉన్నారా మరి చెప్పండి మేమే అని చెప్పండి మేమే పాడతాం గర్ల్స్ ఉన్నారా పాడతారా ఓకే ఇప్పుడు అందరం కలిసి ఇదే పాట పాడదాం కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో తెలుసుకో తెలుసుకో క్రీస్తు అంటే అభిషేకుడు తలచుకో తలచుకో వెరీ గుడ్ ఇంకా గట్టిగా తలచుకో తలచుకో ప్రభు యేసుని నమ్ముకో ప్రతి దీవెన అందుకో పరలోకం పొందుకో నమ్ముకో హృదయంలో చేర్చుకో ప్రతి దీవెన అందుకో పరలోకం పొందుకో కలుగదు రక్షణ ఏ నామములో అందరూ కలిసి గట్టిగా కలుగును క్షమాపణ యేసు నామములో ఇంకా గట్టిగా కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో గర్ల్స్ గర్ల్స్ భేదమేమి లేదు అందరూ పాపులు దేవుడు పాదమేమి లేదు యేసు దేవుడు దేవుడు ఇంకా గట్టిగా ప్రతి పాపిని కడిగి పవిత్రపరచును గాయాలు పొంది రక్తమంత కార్చెను ప్రతి పాపిని కడిగి పవిత్రపరచును అందరం కలిసి కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో
26వ పాట ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకు తోడు. ఇమ్మాన్యుయేల్ ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకు తోడు. ఇప్పుడు మనకి క్లోజింగ్ లెసన్ ఉంది. క్లోజింగ్ లెసన్ తర్వాత చిన్న పపెట్ షో కూడా ఉంది. మీరు మౌనంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. మౌనంగా ఉండాలి, చక్కగా స్టోరీ వినండి. పిల్లలు, మార్నింగ్ నుంచి మీరు ఎన్ని కథలు విన్నారు? ఎన్ని విన్నారు? ఫస్ట్ మెయిన్ లెసను, తర్వాత క్లోజింగ్ లెసను, మళ్ళీ తర్వాత మెయిన్ లెసను, మళ్ళీ ఇప్పుడు క్లోజింగ్. ఇది ఎన్నో లెసన్ ఇప్పుడు మీకు? 4 5 ఈరోజు ఇది 4వది. ఈరోజు దీంతో ఈరోజు సెషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. వెరీ గుడ్, మీరు చాలా చక్కగా వింటున్నారు. అందరు చేతులు కట్టుకోండి, చేతులు కట్టేసుకోవాలి. వెనకాల అన్న వాళ్ళు అక్క వాళ్ళు చక్కగా సైలెంట్గా ఉన్నారు. మనం కేజీ పిల్లలు అందరం కూడా మరి సైలెంట్గా ఉండాలా లేదా? వాళ్ళలాగా అలాగే మాట్లాడకూడదు. ఇంకెవరు? కళ్ళు మూసుకోండి, అలాగే ఉండి కళ్ళు మూసుకోండి అంతే. ప్రేమ నమ్మకం గల పలుకు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభా క్లోజింగ్ లెసన్లో ప్రభా మీరు వాడుకొనండి. ప్రభా మీ నోటి బురుగా తండ్రి నన్ను వాడుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధమైన రీతిలో చెప్పే కృపను నాకు దయచేయమని కోరి ప్రార్థిస్తూ తండ్రి, ఈ యొక్క జీవితాల ద్వారా తండ్రి నాయన పిల్లల్లో మార్పును ప్రభా మీరు కలిగించండి. సాతాను అంధకార శక్తులను లయపరచమని కోరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇంకందరు చేతులు కట్టేసుకోండి, నోటి మీద వేలేసేయండి. వెరీ గుడ్, మీరు చక్కగా మాట వింటారు. అయితే రోజు మనము ఒకరి జీవిత చరిత్ర మనం విన్నాం. మార్నింగ్ ఆంటీ అది క్లోజ్ చేశారు. ఎవరి గురించి విన్నాము? సాధు సుందర్ సింగ్ కదా. సాధు సుందర్ సింగ్ మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడి కోసము అనేకులకు సువార్త ప్రకటిస్తూ అందరికీ యేసు ప్రభు యొక్క సువార్తను అందిస్తూ ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతూ మరి చివరకు అనేక మంది, ఎన్ని వేల మంది ఆయన ద్వారా రక్షణలోకి వచ్చారు చెప్పండి? ఎంతమంది? వెరీ గుడ్, 15,000 మందిని తను రక్షణలోకి నడిపించాడు కదా. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఆయన మన భారతదేశంలోని పంజాబ్ దేశంలో ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈయన అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక మిషనరీ యొక్క కథ అన్నమాట. ఇది కూడా కథ కాదు, నిజమైన జీవిత చరిత్ర. బోలో యేసు మసీకి, VBS ఇచ్చిన యేసు ప్రభుకే. ఇంక ఇలాగే ఉండాలి మీరు, ఓకేనా? అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక మిషనరీ కథను ఈరోజు మనము నేర్చుకుందాం. ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాడా ఒక చిన్న అబ్బాయి? కనిపిస్తున్నాడా? ఈయన పేరు జిమ్. ఏం పేరు? ఈయన పేరు జిమ్ ఎలియట్. ఏం పేరు? ఈ జిమ్ ఎలియట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబంలో మరి బైబిల్ చదివే వాళ్ళు, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళు, చాలా చక్కగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబం అన్నమాట. ఆ కుటుంబంలో ఈ జిమ్ ఎలియట్ సౌండ్ చెక్. ఆ కుటుంబంలో ఈ జిమ్ ఎలియట్ జన్మించిన తర్వాత చిన్నప్పటి నుంచే దేవుని గురించి నేర్చుకున్నాడు అన్నమాట. నేర్చుకొని ఎన్నో విషయాలు మాట్లాడకూడదుమా గర్ల్స్?
ఈ జిమ్ చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు కలిగి జీవించేవాడు. అయితే ఈ జిమ్ 6 సంవత్సరాల ప్రాయంలోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సండే స్కూల్లో చెప్పిన కథల ద్వారా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట. ఏమనంటే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుని యొక్క ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి నా పక్షాన అని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ సండే స్కూల్లో టీచర్ చెప్పారంట ఏమని, ప్రతి ఒక్కరిని, ఇప్పుడు నిన్ను కూడా నన్ను కూడా ఈ లోకంలో పుట్టించాడు అంటే దేవుడు ఒక ప్రణాళిక, దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది అనమాట. ఆ ప్లాన్ని బట్టే, అంటే వీడు పుట్టిన తర్వాత ఈ పని చేయాలి, నా కోసం ఇలా వాడబడాలి, నా కోసం ఈ విధంగా జీవించాలి అనే ఒక ప్లాన్ తోటి దేవుడు మనల్ని పుట్టిస్తాడు. అయితే ఈ జిమ్ కూడా దేవుణ్ణి, ఓయ్ గర్ల్స్, దేవుణ్ణి అడిగాడనమాట, దేవా నన్ను పుట్టించడానికి గల కారణము, మీ యొక్క ప్లాన్ ఏంటి అని దేవుణ్ణి అడిగాడు. ఆ విధంగా అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు తను 7 సంవత్సరాల ప్రాయంలో తను 7 ఇయర్స్కి వచ్చేసాడు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించాడు. ఏమనంటే, కీర్తనల గ్రంథం 143వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుందన్నమాట. ఏంటంటే, దేవా నీ చిత్తాన్ని జరిగించుటకు నాకు నేర్పుము. అంటే దేవుని చిత్తము అంటే దేవునికి ఇష్టమైన పని, దేవుడు ఏం చేయాలి అని మనల్ని అంటే అది దేవుని చిత్తం అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, అప్పుడు దేవుణ్ణి, దేవా నీకు ఇష్టమైన నేను వెళ్ళడం అని అడిగితే అప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు అన్నాడు అనుకో, అది దేవుని చిత్తం. అలాగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత తను పెద్దవాడైపోయాడు. ఇప్పుడు ఇంకా 17 ఇయర్స్కి వచ్చేసాడు, రక్షింపబడ్డాడు. దేవుణ్ణి మళ్ళీ అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు దేవుడు ఒక ప్రణాళికను చెప్పాడు తన విషయంలో. ఏంటి అంటే, నువ్వు మిషనరీగా భారతదేశంలో ఒక క్వెంచ్, అంటే వీళ్ళు ఉంటారు కదా, భారతదేశంలో కొన్ని తెగలు ఉన్నాయి, వాళ్ళకి అసలు యేసు ప్రభు అంటే ఎవరో వినను కూడా వినలేదు, దేవుడు అనే మాటనే వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేయాలి అని దేవుడు తనతో మాట్లాడతాడనమాట. ఓయ్ అందరు ఇప్పుడు చూడండి, జిమ్ ఏం చేస్తున్నాడంటే వరల్డ్ మ్యాప్ పెట్టుకొని, గ్లోబ్ ఉంటుంది కదా, ఆ గ్లోబ్ పెట్టుకొని ఇండియా ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం భాష మాట్లాడతారు, ఆ తెగలు, ఏ తెగల దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పేసి తను అంతా రాసుకుంటున్నాడు. ముఖ్యంగా బైబిల్ రాయబడినటువంటి భాష గ్రీక్. అంటే ఈ బైబిల్ మొట్టమొదటిగా గ్రీకు భాషలో రాయబడి ఉంది. గ్రీకు భాషని ఈ యొక్క జిమ్ నేర్చుకుంటాడనమాట. అంటే చూడండి ఎంత ఆసక్తితో దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత దానికోసం ఏమేం చేయాలి అనేది కూడా తను ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు అనమాట. బైబిల్ గ్రీక్ భాషలో ఉంది, గ్రీకు భాషలో ఫస్ట్ రాయబడి ఉంది కాబట్టి నేను గ్రీక్ నేర్చుకుంటాను. ఆ తర్వాత ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత మిషనరీ హోమ్కి వెళ్ళి అక్కడ మరి ఆ ప్రాంతంలో ఆ తెగలు వాళ్ళు ఏం భాష మాట్లాడతారు, ఆ భాష ఎలా నేర్చుకోవాలి, అక్కడ ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ జిమ్ తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. అలాగే పిల్లలు ఇలా చూడండి, జిమ్ ఇంకోటి కూడా నేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ అనమాట. ఎవరైనా మరి శత్రువులు అటాక్ చేసినప్పుడు రెజ్లింగ్ ఎలా చేయాలి, అలాగే దేవుని పని చేసే వాళ్ళకి అన్ని విధాలైనటువంటి విద్యలు రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో అయితే మరీ ముఖ్యం. దేవుని పని చేసేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా, శారీరకంగా అలాగే మానసికంగా కూడా బలంగా ఉండాలి. కాబట్టి తను చక్కగా భోజనం చేసేవాడు, చక్కగా జిమ్కి వెళ్ళేవాడు. జిమ్కి వెళ్ళి మళ్ళీ ఇలాగా రెజ్లింగ్ కూడా నేర్చుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆ తెగల మధ్యలో పని చేయాలి అంటే తన బాడీ కూడా చాలా చక్కగా ఉండాలి అని చెప్పేసి తను రెజ్లింగ్ కూడా నేర్చుకున్నాడు. నేర్చుకొని మిషనరీ ఒక
మిషనరీ క్యాంప్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పీటర్ అనే అతనితోటి వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు భారతదేశంలో ఒక తెగ దగ్గరికి వెళ్ళాలనుకుంటారనమాట. ఆ సమయంలోనే తనకి బెట్టి అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుందన్నమాట. ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మంచి యువతి. అయితే కొన్ని రోజులకి వారిద్దరు కూడా స్నేహం కలిగి దేవుని కోసం ఎలా పనిచేయాలి, అనేకులకు సువార్త ఎలా ప్రకటించాలి. మరి ఆ భారతదేశంలో మరి అందరు అన్నారంట, ఒరే జిమ్, నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి కదా, నువ్వు పాటలు పాడతావు, గిటార్ ప్లే చేస్తావు, రెజ్లింగ్ చేస్తావు, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా, ఈ టాలెంట్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ తెగల మధ్యలో అక్కడ కనీసం చదవడం కూడా రాని వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్తావు అని అందరు అంటుంటే కూడా ఈ జిమ్ ఎలియట్ మాత్రం లేదు, దేవుని యొక్క ప్రణాళిక నా పక్షాన, ఆ తెగల మధ్యలోకి వెళ్ళి నేను వాళ్ళకి వాక్యం చెప్పాలి, యేసయ్య ప్రేమను గురించి చెప్పాలి అని అనుకుంటాడనమాట. అనుకొని వాళ్ళిద్దరూ ఆ విధంగా బయలుదేరడానికి అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకున్న తర్వాత ఎవరైతే బెట్టి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయితోటి ఈ యొక్క జిమ్కి వివాహం చేసుకోవడానికి వారిద్దరూ ఇష్టపడతారనమాట. మరి జిమ్ చెప్తాడు, ప్రవ్వా, మరి నీ ప్రణాళిక, నీ చిత్తము, నేను వెళ్ళి తెగల మధ్యలో పరిచర్య చేయాలి, కానీ ఇప్పుడు నేను ఈ బెట్టిని పెళ్లి చేసుకుంటే మరి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అని అంటే, ఆ బెట్టి కూడా తన భార్య కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి వచ్చింది కాబట్టి తను చెప్పుద్ది అనమాట, జిమ్, నీకు నేను ఎటువంటి ఆటంకాలు చేయను, నీకు అన్ని రకాలుగా నేను సహకరిస్తాను, నువ్వు వెళ్ళి చక్కగా మిషనరీ సేవ చెయ్యి అని తను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఆ సమయంలో ఇంకా ఈ జిమ్ అలాగే ఈ పీటరు ఇంకొక 5 మిషనరీస్ కలిసి భారతదేశంలోని కొన్ని తెగల మధ్యలోకి సేవ కోసం వస్తారనమాట. అర్థమైందా పిల్లలు? ఆ విధంగా వారు ఎంతో వాళ్ళ దేశం కాదు, వాళ్ళ భాష కాదు, వాళ్ళ ఆహారం ఇక్కడ తినరు, వాళ్ళకి అక్కడ చాలా చల్లగా ఉంటుంది వాతావరణం, ఇక్కడ మనకి చాలా వేడి ఉంటుంది, అయినా కానీ అన్నిటికీ వాళ్ళు అలవాటు చేసుకొని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని ఎంతో మరి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి జిమ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వస్తారనమాట భారతదేశంలోనికి. ఏ విధంగా వస్తారో చూడండి. నెక్స్ట్ చూడండి. ఇది ఒక ప్రదేశంలో వాళ్ళు ఒక అడవిలోకి ప్రవేశిస్తారు ఏరోప్లేన్లో. ఫస్ట్ ఒక బోట్ ఎక్కి సముద్రాలు దాటి ఆ తర్వాత ఒక ఏరోప్లేన్ అంటే ఒక ప్లేన్లో వెళ్ళి ఒక అడవిలో, దట్టమైన అడవిలో ఒక ప్లేస్ కనిపిస్తే అక్కడ దిగుతారు వీళ్ళు. దిగి చూడండి, ఇక్కడ ఇల్లులు కడుక్కుంటున్నారు వాళ్ళు, కొన్ని చెట్లు నరికి అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఏర్పరచుకొని ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి దట్టమైన అడవుల్లో ఈ తెగల వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు చాలా భయంకరమైన ప్రజలు, వాళ్ళు బట్టలు వేసుకోరు సరిగా, మళ్ళీ బాగా ఆకలేసింది అనుకో మనుషుల్ని కూడా చంపేసుకొని తినేస్తారు. అంత భయంకరమైన వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆ అడవిలోకి ప్రవేశించి అక్కడ వీళ్ళు ఇలాగా ఇల్లు ఒకటి చెక్కలతోటి నిర్మించుకుంటారనమాట. నిర్మించుకొని ఏం చేస్తారంటే కొన్ని రోజులకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏరోప్లేన్లో చూడండి, ఏరోప్లేన్ ఎక్కి వెళ్తారు. వెళ్ళి ఆ మధ్యలో, అడవి మధ్యలో ఈ ప్రజలు, ఈ తెగల వాళ్ళు ఉంటారనమాట. ఈ తెగల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దిగాలంటే, అక్కడ ల్యాండ్ అవ్వాలంటే వాళ్ళందరూ కూడా ఆయుధాలతో ఉంటారు, చంపేస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏరోప్లేన్లో చాలా రకరకాలైన గిఫ్ట్స్, చాలా ఆహార పదార్థాలు, చాలా బట్టలు ఇవన్నీ తీసుకొని వాళ్ళ మీద విసిరేస్తూ ఉంటారనమాట. ఏరోప్లేన్లో నుంచి విసిరేస్తూ అదంతా ఏరియా తిరుగుతూ ఉంటారు. తిరుగుతుంటే అందరూ కొంత సమయం అలా చూసి ఏంటబ్బా ఏమో జరుగుతుంది అని ఈ తెగల వాళ్ళందరూ బయటకు వచ్చి ఫస్ట్ తీసుకోరనమాట.
తర్వాత ఇంకొకసారి వాళ్ళు వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు ఏదో విచిత్రమైన ఏవో చేస్తున్నారు, మన పైకి ఏదో ఒక వాహనం వస్తుంది, దాని నుంచి ఏమో పడుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అక్కడ అవన్నీ ఏరుకోవడానికి ఆ ఏరోప్లేన్కి టాటా చెప్పడానికి అందరూ ఉత్సాహం చూపిస్తూ వస్తూ ఉంటారనమాట. అలాగ వీళ్ళు 3 వీక్స్ ఓన్లీ ప్లెయిన్లో ఇలాగ వెళ్ళి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారికి వస్తువులు, ఆహారము, బట్టలు ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. ఇలా వేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడున్న ప్రజలు మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, సేమ్ ప్లేస్లో వాళ్ళ ఇల్లులు నిర్మించుకున్న దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామంలో వాళ్ళు ఉండేటువంటి గ్రామంలో ఆ గ్రామం పేరు నేను చెప్తాను, మీరు పలకండి ఒకసారి. పుయపుంగు అనే గ్రామం ఉంటుందన్నమాట. అక్కడ ఆ గ్రామానికి ఒక పెద్ద ఉంటాడనమాట. ఆ పెద్ద వచ్చి వీళ్ళ దగ్గర అడుగుతాడు ఏమనంటే, వీళ్ళు ఏర్పరచుకున్న ఈ నివాసం దగ్గరలో వాళ్ళు ఉంటారు, ఉండి నువ్వు ఇక్కడ ఒక స్కూల్ పెట్టు, మా పిల్లలందరికీ స్కూల్ నువ్వు స్టార్ట్ చెయ్యి అని. ఎందుకంటే ఆయన యొక్క పిల్లలు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఈ పుయపుంగు అనే ఊర్లో ఉన్నటువంటి పెద్ద అడుగుతాడనమాట జిమ్ని. అడగగానే ఈ జిమ్కి చాలా సంతోషం అనిపించి సరే మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పి, ఇప్పుడు జిమ్ వాళ్ళ భార్య పేరేంటి, జిమ్ వాళ్ళ భార్య పేరేంటి చెప్పండి? బెట్టి ఉంది కదా, పెళ్లి చేసుకున్నారు కదా. అయితే వాళ్ళు బెట్టికి కూడా చెప్తాడనమాట, ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు ఒప్పుకున్నారు, ఇక్కడ ఊరి పెద్ద. కానీ ఈ తెగ కన్నా ఇంకా భయంకరమైన తెగ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ లోపల ఇక్కడ మనము ఒక నివాసంగా ఇక్కడ ఒక స్కూల్ని మనం స్థాపించాలంట, నువ్వు కూడా రావాలి అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఈ జిమ్ వాళ్ళ భార్య బెట్టి కూడా చాలా సంతోషంగా ఒప్పుకొని ఈ ప్రదేశానికి వచ్చి స్కూల్ పెట్టాలని అనుకొని అక్కడ స్కూల్ రన్ చేయాలని వచ్చినప్పుడు కొన్ని రోజులకి వీళ్ళు ఒక 1 year అలాగా వాళ్ళిద్దరు కలిసి అక్కడ పిల్లలకి మరి మంచి మాటలు ఇవి నేర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ పక్కనున్న భయంకరమైన తెగలో నుంచి ఒక గర్ల్, ఒక ఆడ అమ్మాయి పారిపోయి వస్తుంది అనమాట. వాళ్ళ నాన్నని మిగతా వాళ్ళు చంపేస్తే అక్కడి నుంచి పారిపోయి ఆ తెగలో నుంచి ఒక అమ్మాయి వీళ్ళ దగ్గరకు వస్తే ఆమెని రక్షించి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ జిమ్ వాళ్ళు ఆ యొక్క తెగ యొక్క భాషని నేర్చుకుంటారు. మీ భాషలో ఫస్ట్ మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము, యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఏం చెప్తారు అని అంటే తన భాషలో అవి చెప్పుద్ది అనమాట. అలాగా కొంత ఈ అమ్మాయి ద్వారా వాళ్ళు ఆ తెగ యొక్క భాషను నేర్చుకుంటారు. చూడండి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే భాషలు నేర్చుకుంటున్నారు, అక్కడ అలవాట్లు నేర్చుకుంటున్నారు, అక్కడ అనేక మందికి మరి ఆసరాగా అంటే అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లను అన్నిటినీ వదిలేసి వాళ్ళు ఆ విధంగా అడవుల్లో జీవిస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళకి ఒక చిన్న పాప కూడా జన్మిస్తుంది అనమాట. ఎవరికి? జిమ్కి, బెట్టీకి. అయితే ఒకరోజు ఏమనుకుంటారంటే జిమ్ మరలా ఈ మిగతా ఉన్నటువంటి 4 మిషనరీస్ కూడా వీళ్ళ 5 కూడా వేరే తెగ ఏదైతుందో ఆ భయంకరమైన తెగలోనికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఏదైతే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఆహారము ఇవన్నీ అందిస్తున్నారు కదా, వీళ్ళున్న ప్లేసు ఒక రివర్ పక్కన ఉంటుందన్నమాట. ఇంతకు ముందు ఒకసారి పెట్టాము. చూడండి, ఇక్కడ రివర్ పక్కన ఉంటుంది. వీళ్ళందరూ ఇలా సేద తీరుతున్నారు. వీళ్ళల్లో ఒకరు వెళ్ళి ఆ తెగ వాళ్ళందరూ ఇప్పటికీ మేము ఇచ్చిన మంచి వస్తువులు వీటన్నిటిని బట్టి మేమంటే మంచి ఉద్దేశంతో ఉంటారు, మేమంటే చాలా కొంచెమన్నా వీళ్ళెవరో మంచోళ్ళు, వీళ్ళని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అని అనుకుంటారు ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పి ఒక వ్యక్తి ఆ యొక్క ఏరోప్లేన్ వేసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే చాలామంది
ఈటలు పట్టుకొని కత్తులు పట్టుకొని నడుస్తూ వీళ్ళ వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. కనిపించేసరికి ఆ యొక్క మరి ఏరోప్లేన్ నుంచి ఈ మిషనరీ హోమ్కి వీళ్ళకి రేడియో మెసేజ్ పంపుతారు. మనందరం చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే వాళ్ళందరూ మన దగ్గరకు వస్తున్నారు. దేవుని వాక్యం ఇప్పుడు మనం చెప్పొచ్చు. మనందరం ఆ భాషను నేర్చుకున్నాం కదా, వాళ్ళందరూ మనల్ని చూడడానికి వస్తున్నారు. మీరందరూ హ్యాపీగా ఉండండి, ఈరోజు మనకి దేవుడు గొప్ప రోజుని ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆయన రేడియో మెసేజ్ అందరికీ పంపిస్తాడనమాట. వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా మరి వాళ్ళందరూ వస్తున్నారు కదా, వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు, మన దగ్గరకు వస్తున్నారంటే ఆ మిషనరీ హోమ్లో ఎవరైతే అమెరికాలో ఉన్నారో మిషనరీ హోమ్లో కూడా ఈ యొక్క బెట్టి అండ్ వాళ్ళ పాప వీళ్ళందరూ ఉన్న ఫ్యామిలీస్లో కూడా ఈ రేడియో మెసేజ్ విని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 4:30కి అందరూ కలుసుకుంటాం మేము అని ఆ రేడియో మెసేజ్ వెళ్తుందన్నమాట. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి? 4:01 అవుతుంది. రేడియో మెసేజ్లో 4:30కి మేము ఆ తెగ వాళ్ళని కలుసుకోబోతున్నాం, వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం, వాళ్ళకి దేవుని గురించి చెప్పబోతున్నాం అని చాలా సంతోషంగా రేడియో మెసేజ్ పంపించారు. ఆ తర్వాత ఎటువంటి మెసేజ్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదన్నమాట. పిల్లలు ఇటు వినాలి అందరూ. ఎన్ని గంటలకు కలుసుకుంటున్నారు వాళ్ళు? ఎవరిని కలుసుకుంటున్నారు? ఆ భయంకరమైన తెగ వాళ్ళని, ఆ ఆకా ప్రజలు అన్నమాట, ఆకా తెగలు అంటారు. ఆ తెగలు వాళ్ళని కలుసుకోబోతున్నారు. వాళ్ళందరూ పెద్ద మూకగా వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. వీళ్ళందరేమో చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు వచ్చారు. వచ్చి ఈ 5 మిషనరీలని చంపేశారు. ఏం చేశారు? 5 మిషనరీలని చంపేశారు. వాళ్ళ దగ్గరున్న కత్తులతోటి, కటార్లతోటి, గుణపాలతోటి వాళ్ళని భయంకరంగా చంపేస్తారనమాట. ఈ జిమ్ కూడా అందులోనే చనిపోతాడు. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 4:30 అయిపోయింది, వీళ్ళు కలుసుకున్నారా లేదా, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పారో లేదో, వాళ్ళు ఏమంటున్నారో అని చాలా ఎక్సైటెడ్గా అందరూ ఎదురు చూస్తుంటే రాత్రి అయిపోయింది, నెక్స్ట్ డే అయిపోయింది. ఎటువంటి సమాచారం వాళ్ళ దగ్గర లేకపోయేసరికి ఆ సమయంలో హలో ఆ 4:30 గంటలకి మరి 5 మిషనరీలను కూడా ఆ తెగవారు భయంకరంగా చంపేస్తారనమాట. అయితే ఎవరైతే ఆ తెగలో నుంచి వచ్చిన అమ్మాయి వీళ్ళకి భాషను నేర్పించిందో ఆ అమ్మాయి బెట్టి దగ్గర ఉంటుందన్నమాట. మా తెగ వాళ్ళందరూ వచ్చారా మీ దగ్గరికి, మరి ఏం మాట్లాడారు అని అంటే తీరా చూస్తే అక్కడ అందరూ శవాలైపోయి పడిపోయి ఉన్నారు. ఎందుకని ఇలా జరిగింది? మరి దేవుని ప్రణాళికను తెలుసుకున్నాడు కదా, ఇటు వినాలి అందరూ. దేవుని ప్రణాళికను తెలుసుకున్నాడు కదా, దేవుని కోసమే, దేవుని పరిచర్య కోసమే వెళ్ళాడు కదా. మరి తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తన ప్రాంతాన్ని వదిలిపెట్టి, తన ఆహారపు అలవాట్లను అన్నీ మార్చుకొని మరి జిమ్ ఎలియట్ నిర్ణయించుకొని మరి చిన్న ఏజ్లోనే దేవుని సేవ కొరకే వెళ్ళాడు కదా. మరి ఇలా చనిపోవడం ఏంటి? మీకు అనిపిస్తుందా పిల్లలు? ఇలా చనిపోవడం ఏంటి, చంపేయడం ఏంటి? మరి వీళ్ళు దేవుడు ఎందుకు ఇలా చేశారు అని మనందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ వారందరి ఆత్మలు కూడా పరలోకంలో సంతోషిస్తున్నాయంట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రదేశం గురించి యావత్తు ప్రపంచమంతా కూడా ప్రార్థన చేశారంట ఆ తెగల వాళ్ళ కొరకు. వీళ్ళని మార్చండి ప్రభువా, మా యొక్క 5 మిషనరీస్ని వీళ్ళు చంపేశారు, వీళ్ళలో దేవుని ప్రేమ తెలుసుకోవాలి, యేసయ్య నిన్ను తెలుసుకోవాలి, నీ ప్రేమ తెలుసుకోవాలి. వాళ్ళని మేమేమి నష్టం చేయలే, దేవుని ప్రేమని చెప్పడానికి వెళ్ళాం, వాళ్ళకి మంచి చేయడానికి వెళ్తే చంపేశారు అని చెప్పి మొత్తం అన్ని మిషనరీ గ్రౌండ్స్లో అంతా కూడా మరి భారతదేశమే కాదు
ప్రపంచ దేశాలన్నీ ఆ ప్రాంతం కొరకు ప్రార్థించినప్పుడు కొన్ని రోజులకి మరలా ఆ ప్రదేశానికి ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఆ తెగ నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఆ ప్రదేశానికి వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నమాట. వెళ్ళి అక్కడ అందరికీ చెప్పుది, మీరు చేసిన పని ఎంత భయంకరమైన పనో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. మీకు దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆ దేవుడు అనే వర్డ్ కూడా మీరు ఎప్పుడు వినలేదు. కానీ దేవుడు ఆకాశంలో ఉంటాడు. ఆయన ఆకాశం నుండి నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, మీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి ఆకాశంలో ఉన్నాడు, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరినీ మరి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఈ విషయం చెప్పడానికే వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటే మీరు వాళ్ళని చంపేశారు కదా, ఎంత తప్పు చేశారు మీరు అని చెప్పేసి వాళ్ళ భాషలో భయంకరంగా ఏడ్చుకుంటూ తను సువార్త చెప్పుదన్నమాట. చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ తెలుసుకుంటారు. కొంతమంది నవ్వుతారు, ఏంటో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది అని నవ్వుతారు. కానీ కొంతమంది నిజమే, వాళ్ళు మాకేం నష్టం చేయలేదే, మాకు బట్టలు ఇచ్చారు, మాకు ఆహారం ఇచ్చారు, మాకు మందులు వేశారు, మాకు రకరకాలైన వంటలు అవన్నీ కూడా ఆహార పదార్థాలు వేశారు, వాళ్ళని మేము ఎంత భయంకరంగా చంపాము అని చెప్పి చాలా బాధపడుతూ చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారనమాట. ఆ సమయంలో జిమ్ వాళ్ళ భార్య ఎవరో తెలుసా? ఎవరు జిమ్ వాళ్ళ భార్య? బెట్టి కదా. బెట్టి మళ్ళీ అదే ప్రదేశానికి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఇక్కడ చాలామంది దేవుడిని నమ్ముకున్నారు, నువ్వు రా బెట్టి అంటే వాళ్ళందరినీ క్షమించి ఈ బెట్టి తన కుమార్తెను తీసుకొని మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళి దేవుని సువార్త చేస్తుందనమాట. చూసారా పిల్లలు, మీలో ఎంతమందికి దేవుని గురించి చెప్పాలనే ఆశ ఉంది? చూడండి, వాళ్ళు ఎంతో చదువుకున్నారు, వాళ్ళు ఎంతో మరి టాలెంట్స్ కలిగి ఉన్నారు, వారి యొక్క జీవితాన్ని దేవుని కోసమై అర్పించారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ట్రయల్స్, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అంతేకాకుండా సొంత భర్తని చంపేసినా కానీ, అదే ప్రదేశానికి వెళ్తే నన్ను కూడా చంపేస్తారని తెలిసినా కానీ తను కూడా వెళ్ళి అక్కడ మిషనరీ సేవ చేయడానికి పెట్టి వెళ్ళింది. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చేస్తున్నాం? మనం నిజంగా చిన్నప్పటి నుంచి మనం యేసు ప్రభు గురించి ఎన్నో విషయాలు విన్నాం, ఎన్నో కథలు విన్నాం, ఎన్నో VBSలకు వెళ్ళాం, కానీ మనలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అని ప్రతిరోజు చెప్తున్నాం. అభివృద్ధి పొందకుండా మనం ప్రతిరోజు లోకంలో కలిసిపోయే వారంగా ఉంటున్నాం. అలా ఉండకూడదు. ఈరోజే ప్రార్థన చేయండి, దేవా నన్ను ఎందుకు పుట్టించారు, మీ ప్రణాళిక ఏంటి, నేనేం చేయాలి, నీ కోసం ఎలా పని చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ మనము దేవునికి ప్రార్థన చేయాలి. జిమ్ ఎలియట్ వలె హతసాక్షిగా మార్చబడ్డా కానీ దేవుని కోసం పనిచేయడానికి మనం నిర్ణయించుకోవాలి. ఎంతమంది ఆ విధంగా దేవుని కొరకు పనిచేయడానికి? ఈ రోజుల్లో అయితే దేవుని కోసం పనిచేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అనేకులు మరి ఆ తెగల వాళ్ళు అప్పుడు ఒక ప్రదేశంలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడైతే మన అందరి మధ్యలో తిరుగుతున్నారు. అటువంటి ప్రజలు యేసు ప్రభు గురించి చెప్తే చంపేస్తున్నారు, యేసు ప్రభు గురించి చెప్తే, యేసయ్య ప్రేమను గురించి చెప్తే మరి భయంకరంగా దుర్భాషలాడుతున్నారు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్తను ఇదొక్కటే మనకిచ్చిన టాస్క్. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ టాస్క్ని మనము కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనము ఈ యొక్క సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 14లో లాస్ట్ వచనం ఉంటుంది చూడండి. శ్రమలు వెంట వచ్చిన పిలుపు మరువను, నా సిలువనెత్తి నేను వెంబడింతును. శ్రమలు వెంట వచ్చిన పిలుపు మరువను, నా సిలువనెత్తి నేను వెంబడింతును. సమయముండగానే నీ సేవ చేతును, నీ సాక్షిగా ఇలా జీవింతును. సమయముండగానే నీ సేవ చేతును, నీ సాక్షిగా ఇలా జీవింతును. పాడదాం అందరం. నీ ప్రార్థగా వాడుకోవయ్యా,
నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నీ పాత్రగా వాడుకోవయ్యా. నీవు వెళ్ళమన్నా చోటికే వెళ్ళెదనయ్యా, పలుకమన్నా మాటలే పలికెదనయ్యా. నీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా, నన్ను వాడుకో యేసుదేవా, నీ పాత్రగా వాడుకోవయ్యా. మంటి పాత్రనయ్యా నన్ను మలచు యేసయ్యా, మహిమతో నింపి నన్ను వాడుకోవయ్యా. మంటి పాత్రనయ్యా నన్ను మలచు యేసయ్యా, మహిమతో నింపి నన్ను వాడుకోవయ్యా. శక్తి చేత కాదు నా బలము కాదయ్యా, నీ ఆత్మతో నడిపించు యేసయ్యా. శక్తి చేత కాదు నా బలము కాదయ్యా, నీ ఆత్మతో బ్రతికించు యేసయ్యా. నన్ను వాడుకోవాకు, నీ పాత్రగా వాడుకోవయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నీ పాత్రగా వాడుకోవయ్యా. ఈ లోకంలో ఎంతకాలం మనము జీవిస్తామో మనకు తెలియదు. మన ఆయుష్ ఎంతో మనెవరికీ తెలియదు. చిన్న చిన్న పిల్లలు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. యవనస్తులు ఎంతోమంది లోకంలో ఉండి చనిపోతున్నారు. మీకు బాధ లేదా? మీ యొక్క ఫ్రెండ్స్ ఎంతోమంది మరి లోకంలో ఉంటున్నారు. పక్కన వారికే నువ్వు సువార్తగా లేకపోతే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభా, నేనేం చేయాలో నాకు నేర్పించి యేసయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ విధంగా అనేక మందికి సాక్షులుగా మరి జిమ్ ఎలియట్ ఏం సంపాదించుకున్నాడు ఈ లోకంలో అంటే ఎన్నో ఆత్మలను, కొన్ని తెగలను, కొన్ని దేశాలను మరి సంపాదించుకున్నాడు దేవుని కొరకై. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉండి అనేక మంది నిర్ణయించుకోండి, ఇప్పటి నుంచి దేవునికి సాక్షులుగా జీవితం. మీరు చేసే ఉద్యోగాల్లో అయినా, మీరు రేపటి రోజున మీ చదువుల్లో అయినా, మీరు ఉండే ప్రదేశంలో అయినా, ఎక్కడున్నా కానీ దేవుని కోసం వాడబడాలి. నేను కూడా మరి నా జీవితంలో కూడా ఎంతో భయంకరమైన మరి క్యాన్సర్ వచ్చింది, చనిపోతావని చెప్పారు. అయినా కానీ దేవుణ్ణి అడిగాను, ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ సేవ కొరకే వాడబడతానని అడిగాను. దేవుడు నన్ను బ్రతికిచ్చాడు, నాకు 2 బిడ్డల్ని ఇచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు దేవుడు. ఇలా ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు ఇప్పటికి కూడా. మొన్ననే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇప్పుడు క్రైస్తవులకి ఏమాత్రం మంచి రోజులు లేవు. పిల్లలు, మీ యొక్క జనరేషన్ వచ్చేసరికి, మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి నువ్వు క్రైస్తవుడు అని చెప్తే చాలు చంపేసే రోజులు వస్తున్నాయి. మరి దేవుని పాత్రగా ఉండడానికి, దేవునికి సాక్షిగా ఉండడానికి సిద్ధపడదామా? దేవుని కోసం నిలబడదామా? ఇప్పటి నుంచే ఆ శక్తిని తెచ్చుకుందాం, ఆ జ్ఞానాన్ని తెచ్చుకుందాం. దేవుడు మనల్ని అందరికీ ఆ విధంగా సహాయం చేయనుగాక. అందరూ సైలెంట్గా మోకరించాలి. 1 2 3 నేను చెప్తా, మీరు సైలెంట్గా చేయాలంతే. 1 రెడీ, 1 ఇంకా 1 చేయాలి చాలామంది. 2 అంటే చేతులు ఇట్లా జోడించాలి, ఇంకా జోడించలేదు. గర్ల్స్, కేజీ గర్ల్స్, హే. సీనియర్ జూనియర్స్లో కూడా శబ్దాలు వినబడుతున్నాయి. అందరూ సైలెంట్గా 2 చేయాలి. 3 అన్నాక ఎవరి వాయిస్ వినబడద్దు, ఎవరి కళ్ళు తెరిచి కనబడద్దు. రెడీ, 1 2 3. ప్రేమను మాపులో తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు స్తోత్రాలు. ఈ సమయంలో జిమ్ ఎలియట్ ప్రభు మిషనరీ, గొప్ప దైవజనుడి సంగతులు
మరి దాసుల ద్వారా వినిపించారు. దేశం కాని దేశానికి వచ్చాడు. తన సుఖవంతమైన చల్లని దేశం నుండి ఒక ఎండ, వేడి, అగ్ని లాంటి ప్రాంతంలోనికి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వచ్చాడు ప్రభా. మరి ఆహార పదార్థాలు, తనకు వసతులు ఏమి లేనప్పటికీ కూడా కొండజాతి మరి ఆ ప్రజల మధ్యలో, అనాగరికుల మధ్యలో ప్రభా, నరమాంస భక్షకులు, వారు మనుషులను చంపి తినేటువంటి వారు, అటువంటి వారి మధ్యకు నీ యొక్క దాసులను తీసుకుని వెళ్ళిన ప్రభా. వారు తాను త్యాగం చేసినాడు, గొప్ప సాక్షిగా నిలబడ్డాడు, హతసాక్షి అయినాడు. అయినను ఆయన భార్య మరి సువార్తలో సేవకుడిగా నిలబడింది. తద్వారా ఆ ప్రాంతంలో వారందరూ నిన్ను తెలుసుకున్నారు, నరకం తప్పించుకున్నారు, నిత్య జీవన వారసులైనట్లు. ఈ లోకంలో మేము ఏమి తెలియదు, ఏమి తీసుకుని పోలేము. ఈ లోకంలో మా అంతటా మేము రాలేదు, మా అంతటా మేము ఈ లోకం పోలేము. అయితే బ్రతికించింది నీ మహిమ కొరకే, నీ మహిమ కొరకే సేవ చేయుటకు, నీ మహిమ కొరకు సాక్షులుగా ఉండటకై ఇక్కడ ఉన్న వారందరినీ మిషనరీలుగా జిమ్ ఎలియట్ వలె సిద్ధపరచమని ప్రార్థిస్తాను. నన్ను, మమ్మను, టీచర్స్ను, బ్రదర్స్, సిస్టర్స్ అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తాను. యవనస్తులను సిద్ధపరచండి, మనోనేతను వెలిగించండి, హృదయం తెరవండి, అంధకార చీకటి శక్తులను దూరం చేసి నీ వెలుగు ప్రకాశింపచేయండి, దర్శనం దయచేయండి, మీరే మాట్లాడమని ఘనత మేము చెల్లిస్తూ ఈ యొక్క 3 దినములు VBS చక్కగా జరగడానికి సహాయపడినారు. ప్రియులు ప్రయాణం వెళ్తున్న వాహనాల్లో, ప్రయాణంలో అన్ని విషయాల్లో క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపు ఉదయకాలం 8:30కు VBSలో పాల్పొందడానికి సాయం చేయమని చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తూ, అనుగ్రహించిన ఫ్రూట్ని బట్టి, పనులను బట్టి నీకు వందనాలు. సమర్పించుకున్న వారికి ప్రతిఫలం దీవెన దయచేయమని, దాసుడు తిరుపాల బ్రదర్ తన త్యాగమున కూడా ప్రతిఫలం దయచేయమని ప్రభు. అన్ని విషయాల్లో పనులు ప్రయాసపడిన బిడ్డలందరికీ బహుమానం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు మనందరూ కూడా సదాకాలం తోడై ఉండును గాక. అందరూ చెప్పండి ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చోండి. పాట పాడేటప్పుడు ఎవరెవరిని పంపుతామో వారు మాత్రమే, ఆ లైన్ మాత్రమే వెళ్ళాలి. అందరు పరిగెత్తద్దు. బాయ్స్ చెప్పిన మాట వింటారో, గర్ల్స్ చెప్పిన మాట వింటారో. ఈరోజు మీ ఇద్దరికి పోటీ. కూర్చోవాలి అందరు కూర్చోండి, ఎవరు లేదు. లైన్ ప్రకారం ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్లు, లైన్ లేకుండా పరిగెడితే ఓడిపోయినట్లు. మరి మీరు ఓడిపోతారో గెలుస్తారో చూస్తాం. సరే, ఎవరు గెలుస్తారు? మీరే గెలుస్తారా? లేకుండా మీరు గెలిచి చూపించాలి. సైలెంట్ కూర్చోవాలి, చెప్పినప్పుడు పోవాలి. ఓకేనా? అందరు కూర్చోండి. बोलिए जिंदा खुदा वनीश मसीह के VBS ఇచ్చిన యేసు ప్రభునకే, మంచి మంచి పాటలు ఇచ్చిన యేసు ప్రభునకే, మంచి మంచి స్టోరీస్ ఇచ్చిన యేసు ప్రభునకే, మంచి మంచి హ్యాండ్ వర్క్స్ ఇచ్చిన యేసు ప్రభునకే. హల్లెలూయా. అట్లే ఉండండి, సైలెంట్గా పాట పాడదాం. అందరం పాడదాం, కలిసి గట్టిగా పాడదాం. వెళ్ళమన్న చోటుకే వెళ్ళేదనయ్యా. అందరూ పాట పాడుతూ లైన్లో వెళ్ళాలి. టీచర్స్ అందరు వచ్చి లైన్లో పిల్లల్ని లైన్లో పంపించడానికి ముందుకు రావాలి. చెప్పేదాకా కదలకుండా ఉండం కాదు, ఇక్కడ చెప్తుంటేనే లైన్కి వచ్చేయాలి. చెప్పండి, లైన్ ఎవరు లేవద్దు. పంపించండి అమ్మా ఇట్లా. ఇది నీవు వెళ్ళమన్న చోటికే వెళ్ళదనయ్యా. లేవద్దు. పలుకమన్న మాటలే పలికెదనయ్యా. నీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా. జ్ఞాపకం చేసుకోవయ్యా. కూర్చోవాలి. నీ వాడుకోవయ్యా. ఉండండి. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ పాత్రగా వాడుకోవయ్యా. మంటి పాత్రనయ్యా యేసయ్యా. మహిమతో నింపి నన్ను వాడుకోవయ్యా. అందరు పాడాలి.
మంటి పాత్రనయ్యా నన్ను మలచు యేసయ్యా మహిమతో నింపి నన్ను వాడుకోవయ్యా శక్తి చేత కాదు నా బలము కాదయ్యా నీ ఆత్మతో నడిపించు యేసయ్యా శక్తి చేత కాదు నా బలము కాదయ్యా నీ ఆత్మతో నడిపించు యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా నీదు వాక్కుతో నా హృదిని నింపయ్యా నా నోట నా నీ మాట నుంచయ్యా నీదు వాక్కుతో నా హృదిని నింపయ్యా నా నోట నా నీ మాట ముంచయ్యా నన్ను మరుగుపరిచి నీవు మాట్లాడయ్యా నీ మాటలే బ్రతికించు యేసయ్యా నన్ను మరుగుపరిచి నీవు మాట్లాడయ్యా నీ మాటలే బ్రతికించు యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా శ్రమలు వెంట వచ్చిన పిలుపు మరువను నా సిలువనెత్తి నిన్ను వెంబడింతును శ్రమలు వెంట వచ్చిన పిలుపు మరువను నా సిలువనెత్తి నిన్ను వెంబడింతును సమయముండగానే నీ సేవ చేతును నీ సాక్షిగా ఇలా జీవింతును సమయముండగానే నీ సేవ చేతును నీ సాక్షిగా ఇలా జీవింతును నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా నీవు వెళ్ళమన్న చోటికే వెళ్ళెదనయ్యా పలుకమన్న మాటలే పలికెదనయ్యా నీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా నీ పాత్రగా వాడుకోవయ్యా బాయ్స్ అయిపోయినాక సీనియర్ గర్ల్స్ని పంపు బాయ్స్ అయిపోయినాక సీనియర్ గర్ల్స్ 16వ పాట రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా ఇరుకు మార్గము ప్రభు యేసు మార్గము నన్ను నడుపును నిత్య జీవము విరుకు మార్గం పాప మార్గము నిన్ను నడుపును నిత్య నరకము రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము
ఆలోచించవా. పాపం దోషం ద్వేషం శరీరాశలు జీవపుడంబము ఉన్న విశాల మార్గము. పాపం దోషం ద్వేషం శరీరాశలు జీవపుడంబము ఉన్న విశాల మార్గము. కంటికింపుగా కనిపించే పాప ఊబిలో నిన్ను దించి దాని అందము నిత్య మరణము. కంటికి ఇంపుగా కనిపించే పాప ఊబిలో నిన్ను దించి దాని అందము నిత్య మరణము. వద్దు వెళ్ళొద్దు అది పాప మార్గము. వద్దు వెళ్ళొద్దు అది నిత్య నరకము. వద్దు వెళ్ళొద్దు అది పాప మార్గము. వద్దు వెళ్ళొద్దు అది నిత్య నరకము. రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా. రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా. ప్రేమ జాలి కరుణ మంచి మనస్సును బుద్ధి జ్ఞానం నేర్పే ఇరుకు మార్గము. ప్రేమ జాలి కరుణ మంచి మనస్సును బుద్ధి జ్ఞానం నేర్పే ఇరుకు మార్గము. ముళ్ళ బాటలు కనిపించే మంచి మనిషిగా నిన్ను మార్చే దాని అంతము నిత్య జీవము. ముళ్ళ బాటలు కనిపించే మంచి మనిషిగా నిన్ను మార్చే దాని అంతము నిత్య జీవము. రండి రండి ఇది నీతి మార్గము. రండి రండి ఇది సత్య మార్గము. రండి రండి ఇది నీతి మార్గము. రండి రండి ఇది సత్య మార్గము. రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా. రెండే రెండు మార్గములు మన ముందున్నవిగా ఎటువైపో నీ ప్రయాణము ఆలోచించవా.